గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో ఆల్రెడీ మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్, కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి లాస్ట్ 2 వీడియోస్ నుంచి చూస్తున్నాము. సో ఆ 2 వీడియోస్కి కంటిన్యూస్గా ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకుంటాము. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా నేర్చుకుందాం. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఎక్కువ లెందీ వీడియో అయితే కాదు. ఫస్ట్ మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇఫ్ 6 స్క్వేర్ ఇంటూ 6 పవర్ ఆఫ్ 8x ఈక్వల్ టు 36 పవర్ ఆఫ్ 2x, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. ఓకేనా? మళ్ళీ క్వశ్చన్ ఇఫ్ అంటే ఇక్కడ గివెన్ అనమాట, దీన్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద హింట్. సో ఈ హింట్ని యూజ్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దీనికి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆప్షన్ ఏ 1/2, ఆప్షన్ బి -1/2, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -2 అనమాట. సో ఏది అనేది మనం చూస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన హింట్ ఆర్ గివెన్ నుంచి మనం సాల్వ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ రైట్ ద క్వశ్చన్ 6 స్క్వేర్ ఇంటూ 6 పవర్ ఆఫ్ 8x ఈక్వల్ టు 36 పవర్ ఆఫ్ 2x. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, దిస్ ఈజ్ ఏ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటారు. సో ఇన్ దిస్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి, రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి. అండ్ మన ప్రీవియస్ ఆల్జీబ్రిక్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ లాస్ని ఒకసారి రిమైండ్ చేసుకోండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే 6 స్క్వేర్ ఇంటూ 6 పవర్ ఆఫ్ 8xని మనం బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ రెండింటికి బేసెస్ అనేవి సేమ్గా ఉన్నాయి. సో మనం ఒక ఫార్ములాని రిమైండ్ చేసుకోవాలి. ఏంటా ఫార్ములా అంటే, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఫార్ములాని రిమైండ్ చేసుకోండి. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. సో లైక్ దట్ వీ కెన్ రైట్ 6 పవర్ ఆఫ్ 2 ఇంటూ 6 పవర్ ఆఫ్ 8x ఈజ్ రిటన్ యాజ్ 6 పవర్ ఆఫ్ 2 ప్లస్ 8x అవుతుంది. 2 ప్లస్ 8x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36 పవర్ ఆఫ్ 2x అని రాయాలి. అంటే మనం ఏం చేసాం ఇక్కడ, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే 6 స్క్వేర్ ఇంటూ 6 పవర్ ఆఫ్ 8xని ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంది కాబట్టి వీ కెన్ రైట్ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n కాబట్టి, అలాగే 6 పవర్ ఆఫ్ 2 ఇంటూ 6 పవర్ ఆఫ్ 8xని కూడా 6 పవర్ ఆఫ్ 2 ప్లస్ 8x అని రాశాను. సో ఇప్పుడు మనకి 6 పవర్ ఆఫ్ 2 ప్లస్ 8x ఈక్వల్ టు 36 పవర్ ఆఫ్ 2x అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ బేస్ అనేది 6, ఇక్కడ బేస్ అనేది 36. సో ఇక్కడ మనం బేసెస్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? అయితే 6గా చేయాలి, లేదంటే 36 అయినా చేయాలి. బట్ 6ని 36 చేయడం కన్నా 36ని 6 బేస్గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే, 36 ఈజ్ రిటన్ యాజ్ 6 స్క్వేర్. సో అలా రాయాలనుకుంటే మనం 6 పవర్ ఆఫ్ 2 ప్లస్ 8x ఈక్వల్ టు 36 ఈజ్ రిటన్ యాజ్ 6 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 2x అని రాయాలన్నమాట. నౌ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, రైట్ హ్యాండ్ సైడ్ బాగా అబ్జర్వ్ చేయండి. 6 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 2x, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n. సో ఏ పవర్ ఆఫ్ m ఇంటూ హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు రిటన్ యాజ్ ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n కదా. సో అలా రాయాలంటే ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఈక్వేషన్ 6 పవర్ ఆఫ్ 2 ప్లస్ 8x ఈక్వల్ టు 6 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2xగా రాయాలి. సో ఏమవుతుంది, 6 పవర్ ఆఫ్ 2 ప్లస్ 8x ఈక్వల్ టు 6 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2x 4x అవుతుంది. Now we got 6 power of 2 plus 8x equal to 6 power of 4x. So next ఏమవుతుంది, a power of m equal to a power of n అయితే if అన్నమాట.
ఎస్టర్డే వి డిస్కస్డ్. ఇఫ్ ఏ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n అయితే m ఈక్వల్ టు n అవుతుంది తెలుసు కదా. అలా రాయాలంటే ఇక్కడ ఏమవుతుంది, 2 + 8x ఈక్వల్ టు 4x అవుతుంది. 2 + 8x ఈక్వల్ టు 4x అవుతుంది. సో ఈ పవర్స్ అనేవి మాత్రం ఈక్వల్ చేసుకుంటారు బికాస్ బేసెస్ ఆర్ సేమ్. ఈ కండిషన్ మనం తీసుకున్నాం, బాగా రిమైండ్ చేసుకోండి. అప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అనమాట. సో 8x, this 4x becomes -4x when it moves to left hand side, that is equals to ఈ 2 becomes -2 అనమాట. సో ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు ప్లేస్ చేసాము, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒకవైపు ప్లేస్ చేసాము. ఎక్స్ టర్మ్స్ అంటే 8x 4x. సో ఆల్రెడీ 8x అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి 4xని షిఫ్ట్ చేశాను, -4x అని. ఈ +2 becomes -2. Now 8x - 4x, how much? 4x ఈక్వల్ టు -2. ఓకేనా. నౌ x ఈక్వల్ టు -2/4 చేయాలి. నౌ క్యాన్సిల్ చేస్తే 2 1 2, 2 2 4. సో ఫైనల్లీ x ఈక్వల్ టు -1/2. ఎక్స్ వాల్యూ -1/2 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అరే అండర్స్టూడ్? మీకు అర్థమైందా? క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకొని మనం ఆన్సర్స్ చేయాలి. ఓకేనా. ఇంకో మోడల్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 3 పవర్ ఆఫ్ -1 + 4 పవర్ ఆఫ్ 0 ఇంటూ 2² - 2 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఆప్షన్ ఏ 1/4, బి 4, ఆప్షన్ సి 1/3, డి 3. ఇది క్వశ్చన్ అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 పవర్ ఆఫ్ -1 + 4 పవర్ ఆఫ్ 0 ఇంటూ 2² - 2 పవర్ ఆఫ్ 0. సో వీటిని మనం ఎలా చూడాలి అని అంటే, వీ కెన్ యూజ్ ద ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ లాస్. సో ఎక్స్పోనెన్షియల్ లాస్ అనే మనకి తెలుసు అనమాట. ఏంటి? ఏ పవర్ ఆఫ్ -1, ఏ పవర్ ఆఫ్ -1 ఈజ్ రిటర్న్ యాజ్ 1/a. ఆ రూల్ తెలుసు కదా. అలాగే ఏ పవర్ ఆఫ్ 0 ఆర్ ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 వాల్యూ 1. ఈ రూల్ మనకు తెలిస్తే, ఈ 2 రూల్స్ తెలిస్తే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు? హియర్ 3 పవర్ ఆఫ్ -1 ఈజ్ గివెన్. 3 పవర్ ఆఫ్ -1 ఈజ్ రిటర్న్ యాజ్ 1/3 ప్లస్ 4 పవర్ ఆఫ్ 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 పవర్ ఆఫ్ 0? దట్ ఈస్ 1. సో 1/3 ప్లస్ ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0, దేని పవర్లో 0 వచ్చినా 1 అవుతుంది అనమాట. సో దాన్ని బ్రాకెట్ ప్లేస్ చేస్తారు. ఇంటూ సేమ్ 2² 4 - 2 పవర్ ఆఫ్ 0 1 అనమాట. సో ఇది ఇలా రాసుకుంటారు. ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 1 వేసుకోవాలి. 2² అంటే వీ నో 4 కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా 1/3 + 1 ఇలాగ ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చి దాని పక్కన ఒక హోల్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే సో వెరీ ఈజీగా చేయొచ్చు. ఏంటి అని అంటే, లైక్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా రాసుకుంటారో అలా రాయొచ్చు అనమాట. ఎలా అంటే ఇయర్ 3 1 3 + 1 అనమాట. 3 1 3 + 1 బాగా చూడండి, అంటే 4/3 అవుతుంది అనమాట. ఓకేనా. 4/3 అవుతుంది. సో దిస్ ఈజ్ రిటన్ యాజ్ 4/3 ఇంటూ 4 - 1. 4 - 1 వాల్యూ ఈజ్ హౌ మచ్? 3 కదా. సో 4/3 ఇంటూ 3. ఇక్కడ బ్రాకెట్స్ అనేవి మనం తీస్తాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, జస్ట్ 4 వి గాట్. సో ఆన్సర్ ఈజ్ 4 అనమాట. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి సాల్వ్ చేయడానికి మనకి కావాల్సిన ఫార్ములాస్ ఈ 2 ఫార్ములాస్ అనమాట. ఓకేనా. ఇంకో ప్రాబ్లం చేద్దామా? థర్డ్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ 25 పవర్ ఆఫ్ y ఈక్వల్ టు 625/5 పవర్ ఆఫ్ y, దెన్ ద వాల్యూ ఆఫ్ y ఈజ్. ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా మనం చేద్దాము. సో
what is given first right here? 25 whole power of y equal to 625 by 5 power of y అనేది క్వశ్చన్ అనమాట. వీ హ్యావ్ టు ఫైండ్ ద y వాల్యూ. సో దీన్ని ఎలా చేయాలి మనం చూడగానే అర్థమైపోతుంది అనమాట. దిస్ ఈజ్ 25, దిస్ ఈజ్ 625, దిస్ ఈజ్ 5 బేసెస్ అనేవి మనం బాగా అబ్జర్వ్ చేస్తే, సో బేసెస్ అన్నిటిని కూడాను మనం 5 బేసెస్గా రాయొచ్చు. ఎలా అంటే వీ నో దట్ 25 is written as 5 square. ఓకేనా? 625 is written as 25 square కదా. అగైన్ 25 square అంటే 25 into 25 అని రాయొచ్చు. సో 25 into 25 అంటే 5 square into 5 square. నౌ 5 square into 5 square 2 plus 2 కదా, అంటే 5 power of 4. 625 is written as 5 power of 4. 25 is written as 5 square. అలా రాయండి ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ 5 square whole power of y. This is 5 power of 4. This is 5 power of y by y. Now see, this is in the form of a power of m whole power of n. A power of m whole power of n. సో ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్ కదా. సో అలా రాసుకుంటే 5 పవర్ ఆఫ్ 2 ఇంటూ వై రాయొచ్చు. సి దిస్ ఈజ్ 5 పవర్ ఆఫ్ 4 by 5 పవర్ ఆఫ్ వై. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్. సో వాట్ ఈస్ ద ఏ పవర్ ఆఫ్ ఎమ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్? దట్ ఈస్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎన్ కదా. లైక్ దట్ దిస్ ఈజ్ రిటన్ యాజ్ 5 పవర్ ఆఫ్ 4 మైనస్ వై అవుతుంది. Now 5 power of 2 into y, 2y equal to 5 power of 4 minus y. Now we can use a power of m is equals to a power of n. Here right, a power of m equal to a power of n. Then m equal to n formula తెలుసు కదా. సో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 2y equal to 4 minus y అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బేసిస్ అనేది సేమ్ అనమాట. సో 2y equal to 4 minus y. This minus y becomes to plus y when it goes to left hand side. So 2y plus y equal to 4. ఓకేనా? 2y plus y equal to 4. దెన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, 3y equal to 4, then y equal to 4/3 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. 4/3 is the answer. సో ఇది ఈ వీడియో తాలూకు ఇది. మరికొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.